అందరికీ అర్థమయ్యే చాలా తేట పదాలతో మీరు డ్యూయెట్లు ఎక్కువగా రాశారు. అందులో ప్రత్యేకం మీకు డ్యూయెట్లు, మీరు రాసిన డ్యూయెట్లు ప్రత్యేకం. నిన్నలేని అందం ఏదో నిద్ర లేచేందుకు, అది ప్రేమ గీతం, సోలో అయినా ప్రేమ గీతం. ప్రేమ గీతాలకి మీకు స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చారు సార్? అది కేవలం సన్నివేశం, సందర్భమేనా? నేను ఎప్పుడు వ్యక్తిగతంగా నా వ్యక్తిగత జీవితంలో ప్రేమించే యోగం నాకు దక్కలేదు. కారణం ఏంటంటే నా 14వ ఏటనో ఎప్పుడు పెళ్ళయింది. కాబట్టి ప్రేమిస్తే నా భార్యనే ప్రేమించాను. బిఎన్ రెడ్డి గారు అగ్రశ్రేణి దర్శకులు. పూజాఫలం చిత్రం, దానికి ఒక 4-5 పాటలు రాయడానికి పిలిచారు. ముందు సందర్భం వచ్చింది కాబట్టి పగలే వెన్నెలనే ముందు రాసిన పాట ఆయనకు. ఇది నేచురల్ ఆస్పెక్ట్ తీసుకురావాలండి అన్నాడు. సరే అన్నాను. ముందు రాసిన పల్లవి, కనులకు కూడా మనసు ఉంటే, ఆ మనసుకు కూడా కనులుంటే, పగలే వెన్నెల అవుతుంది, జగమే ఊయల అవుతుంది. చూసుకున్నాడు మిస్టర్ రెడ్డి. దిస్ పగలే వెన్నెల జగమే ఊయల, సూపర్. యు యాడ్ వన్ మోర్ లైన్, దట్స్ ఆల్. ఎత్తుకోవడం పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే, ఊహలకు కళ్ళుంటే పగలే వెన్నెల. కేవలం కళ్ళతో చూస్తే పగలు వెన్నెల ఎందుకు ఉంటుంది? అలా అనుకోవడం అజ్ఞానం. కానీ ఊహలకు కళ్ళుంటే పగలు కూడా వెన్నెల కనిపిస్తుంది, జగమే ఊయల. దిస్ ఇస్ గుడ్ అన్నాడు రాజేశ్వరరావు గారు. ఆ తర్వాత దాన్ని కొంచెం అలా 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 తిప్పండి అన్నాడు. అంటే లెట్ ఇట్ బి మోర్ మ్యూజికల్. ఇది స్టేట్మెంట్లా ఉంది. పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే, అలాగాక అదా అని ఆయన పగలే వెన్నెల జగమే ఊయల, ఆయన శైలది. కదలే ఊహలకే కన్నులుంటే, నిన్నలేని అందమేదు అనేది ఒక విచిత్రమైన బాణీలో తయారు చేశాడు. మామూలుగా ఈ గజల్స్ ఉంటాయి, వద్దు అదని కాదు, ఆ శైలిలో ఉంది. నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో, నిదురలేచెనెందుకో. అక్కడ ఏమిటంటే నాగేశ్వరరావు గారి పాత్రలో ఒక రాగోదయం కలిగింది, అంటే ప్రణయోదయం, ప్రేమోదయం కలిగింది.